భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏది మాట్లాడలేదు. నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలకి భగవద్గీత ప్రయాణంలో భగవద్గీత అనే తపస్సులో నాకు ఏదన్నా పరమాత్మ కనుక నాకు నా నాలుకకి శక్తి ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ, అట్లాగే సంగీత దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఆయుష్మాన్ భవ, అలాగే సంగీత దర్శకుడు తమన్ గారు ఆయుష్మాన్ భవ. మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో దేశభక్తి అంటే ఏంటో తెలుసు, కానీ ఈ యువతరానికి మీరు ప్లీజ్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది కంట్రీ, ఫర్ ది నేషన్. ఇవాళ భారతదేశం అలాంటి దారుణమైన స్థితిలో ఉంది. ఈ మధ్యన జరుగుతున్న అనేక కాశ్మీర్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ ఈ పేలుళ్ళు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా హైందవులు కాదు, ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నారు. హిందువులని జాగృతం చేయగలిగే మహా పేట్రియాటిక్ ఫిల్మ్ ఏంటంటే నా దృష్టిలో ఇవాళ అఖండ 2. అసలు బాలకృష్ణ గారికి ఆయన గొంతులో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళ మా నాన్నగారు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ మధ్యనే వెళ్ళిపోయిన మా నాన్నగారు బాలకృష్ణ గారు ఫ్యాన్. ఎందుకంటే ఆయన గొంతులో ఏదో ఒక అత్యద్భుతమైన వైబ్రేషన్ ఉందిరా. ఆయన మాట్లాడితే ఒక జనరల్ డైలాగ్ అయినా అద్భుతంగా ఉంటుంది, ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక స్తోత్రం ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుందని. ఇవాళ అంత పెద్ద స్క్రీన్ మీద ఆయన శ్లోకాలు వింటున్నప్పుడు, హనుమ గురించి వింటున్నప్పుడు ఇది మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్ర సంవేశితాత్మ మహాత్మా హనుమా అని అతను కొడుతుంది. బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఒక బాలకృష్ణ గారి రియాక్షనే మాత్రం కాదు, ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు రియాక్ట్ కావాలి. అది నేను ఏం కోరుకుంటున్నానంటే, భారతీయులు ప్రేమిస్తే వాళ్ళు తల్లులరా, వాళ్ళని కనుక కోపం తెప్పిస్తే వాళ్ళు ఆది పరాశక్తులరా అనిపించే స్థాయికి ఈ సినిమా ప్రతి ఒక్క ఈ హైందవ జాతిలో ప్రతి ఒక్క భారతీయుడిని జాగృతం చేస్తుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ ముగ్గురికి మరొకసారి ఆయుష్మాన్ భవ. దర్శకులకి బాలకృష్ణ గారికి, సంగీత దర్శకులు తమన్ గారికి, బోయపాటి శ్రీను గారికి శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. ప్రేక్షకులు కూడా ఎవరు దయచేసి మిస్ కావద్దు. నేను రిక్వెస్ట్ చేస్తోంది, మీరు మీ కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో కలిసి వెళ్ళండి. వాళ్ళకి తెలియాలి ఈ దేశం విలువేంటో, ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంత జన్మధన్యత చేకూర్చామో. కట్టుకున్న భారతదేశాన్ని చూసినట్లుగా ఉంది అని ఒక డైలాగ్ ఉంది సార్, అది మీకు ఏ విధంగా అనిపించింది? కాషాయం అంటే భక్తమ్మ, కాషాయం అంటే మీరు ఈ సినిమాలో ప్రధానంగా అసలు ముఖ్యంగా నేను అతి కీలకమైన ఘట్టంలో సినిమాని ఆలోచింపజేసే ఒక టర్నింగ్ చేసే ఒక కీలకమైన ఘట్టంలో బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, ముఖ్యంగా తమన్ గారు నాతో 2 శ్లోకాలు పాడించారు. అందులో ప్రధానమైన శ్లోకం ఏమిటంటే, దేవుడి ధర్మం ఏమిటో చెప్తాడు, దేవుడి తత్వం ఏమిటో చెప్తాడు. శ్రీకృష్ణ అవతార పరమార్థం అదేంటంటే శిష్ట రక్షణ, ఇది కేవలం దేవుడికే కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి బాధ్యత అని గుర్తు చేసే ఈ సినిమా. అందుకని మీరు కాషాయం అంటే మీరు గుర్తుపెట్టుకోండి తల్లి, కాషాయం అంటే ఈ దేశం, ఈ జీవితం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రధానంగా ఈ దేశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ దేశం తత్వం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదవండి. ఈ దేశంలో కీలకమైన పాయింట్. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవండి. చివరికి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కాశీ వెళ్ళండి, గంగా నదికి వెళ్ళండి, అక్కడ రోజు నీళ్లలో కలిసిపోయే శవాలను చూడండి, మణికర్ణిక ఘాటుకు వెళ్ళండి. అందుకని కాషాయం అంటే జీవితం అంటే అర్థమైతే, చూడండి, జీవితం అంటే అర్థమైతే కాషాయం, లేకపోతే కషాయం.